అండి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఈరోజు శారీ పెట్టికోట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఇది 2 మీటర్ల క్లాత్ అండి. ఇది మనం స్టిచ్ చేసుకోవడం వల్ల శారీ కట్టిన లుక్ వస్తుంది అనమాట. అంటే పాదం వరకు ఈ శారీ పెట్టికోట్ వరకు ఉంటేనే మనకి శారీ కట్టిన అందంగా ఉంటుంది. ఇది కేస్మెట్ లంగా అండి. ఇది పొడవు వచ్చేసి 37 ఇంచెస్ ఉంది. సో మరీ హైట్ ఉన్న వాళ్ళు 2.5 మీటర్లు తీసుకోవచ్చు. అంటే దగ్గర 5.7 5.6 ఉన్న వాళ్ళు 2.5 మీటర్లు తీసుకోవచ్చు. ఇక్కడ నేను నడుం బెల్ట్కి ఒక 2 ఇంచెస్ ఉండేలాగా కట్ చేస్తాను అనమాట. ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఒక ఫోల్డింగ్ వరకు కట్ చేస్తున్నాను. మిగిలిన పార్ట్ని 4 లేయర్స్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. నడుం బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పార్ట్ని 4 లేయర్స్ ఉండే విధంగా ఇలాగా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఇలాగా పరుచుకోవాలన్నమాట. ఎక్కడ ముడతలు ఎగుడు దిగుడు లేకుండా. ఇది క్రాస్ లంగా అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా ఈ విధంగా పరుచుకోవాలన్నమాట. ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. కేస్మెట్ లంగాలు అయితే కొంచెం మందంగా ఉంటాయండి. ఒక 5-6 సంవత్సరాల వరకు మన్నుతాయి. మనం శారీ కట్టిన నిలబడి ఉండాలంటే నీట్గా లంగా పాదం వరకు ఉంటేనే నీట్గా ఉంటుంది లుక్ కూడాను. ఫస్ట్ ఇది ఇక్కడ 5.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇందాక చూసారు కదా 37 ఇంచెస్ పొడవు ఉందన్నమాట. ఇక్కడ 5.5 ఇంచెస్, ఇటు మూల 5.5 ఇంచెస్. ఇది నడుము బట్టి అండి. నడుము 40 అబోవ్ ఉందనుకోండి, 40 అబోవ్ ఉంటే 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 38 37 అలా ఉంటే 5.5 ఇంచెస్. ఇదిగోండి, ఆ మూల 5.5 ఇంచెస్, ఈ మూల 5.5 ఇంచెస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దాని దగ్గర నుంచి ఈ మూల నుంచి ఈ మూల వరకు ఇలాగా క్రాస్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నమాట. ఇక్కడ మనం 2 ఇంచెస్ నడుం బెల్ట్ వేస్తామండి. ఇది మొత్తం పొడవు వచ్చి 37 ఇంచెస్ ఉందండి. ఇంతకు చూపించాను కదా. మళ్ళీ ఒకసారి కొలుచుకొని మళ్ళీ దీని మీద పైన నడుం బెల్ట్ ఒక 2 ఇంచెస్ వేస్తాం. ఇదిగోండి, ఇది కట్ చేసాం కదా, ఇది హాఫ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తాం. బొందుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కదా. సో దీని లెంత్ ఎంత ఉందో చూసుకొని పొడవు యాడ్ చేసుకొని కింద పాదం దగ్గర పైకి ఫోల్డ్ చేస్తాం కదా, అది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మన పొడవును బట్టి. ఈ లంగా వచ్చేసేసి 5.1 5.3 ఇంచెస్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా 2 మీటర్స్ ఈ లంగా పొడవు సరిపోతుందండి. 5.5 5.6 అలా ఉన్న వాళ్ళకి 2.5 మీటర్స్ లంగా తీసుకోవాలి. 2.5 కానీ 2.5 మీటర్స్. మీరు కింద కూర్చో అట్లాంటిది ఏమైనా మోడల్ పెట్టుకోవాలంటే 2.5 మీటర్లు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత అటువైపు ఉన్న ఫోల్డింగ్ వైపు ఉన్న పీసెస్ 2 ఉంటాయండి. ఇవి మిడిల్ పార్ట్స్ అన్నమాట. ఇటువైపు 4 జాయింట్లు వచ్చినాయి చూసారా, అవి అటు ఇటు వేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఒక 1 సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అది 1 సైడ్ వేసుకోవాలి. 2 పీసెస్ ఏమో 1 సైడ్ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ చేసిన పార్ట్స్ క్రాస్ కటింగ్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిడిల్ పార్ట్ కదా, దీని పక్కన క్రాస్గా ఉన్న పార్ట్ మాత్రమే, కటింగ్ పార్ట్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఇటు సైడ్ వచ్చింది. మళ్ళీ తిరగమరగా కూడా చూసుకోవాలండి. ఈ సైడ్ వచ్చింది కాబట్టి దీన్ని ఫస్ట్ 1 సైడ్ అటాచ్ చేసుకోవాలి. 1 సైడ్ ఇది అటాచ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ ఉన్న క్లాత్ ఉంది చూసారా, అది దీనికి అటువైపు అటాచ్ చేయాలి. 1 సైడ్ ఏమో ముక్క అటాచ్ చేయాలి, ఇంకొక సైడ్ ఏమో ఫోల్డింగ్ ఉన్న క్లాత్ అటాచ్ చేయాలి. ఈ స్టిచ్ 1 స్టిచ్ చేసి వదిలేయకూడదండి, డబల్ స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇదిగోండి, ఒక క్లాత్ అటాచ్ చేసాం. ఇప్పుడు దీనికి ఇంకొక క్లాత్ 1 సైడ్, ఇంకొక సైడ్. ఇదిగోండి చెప్పాను కదా, ఇది ఫోల్డింగ్ ఉన్న క్లాత్ అటాచ్ చేస్తున్నాను అనమాట. సో 1 సైడ్ హాఫ్ పీస్ అటాచ్ చేసాము. 4 పొరలు వచ్చింది కదండి, అందులో ఒక పీస్ 1 సైడ్ అటాచ్ చేసాము, ఇంకొక పీస్ ఇటు సైడ్ నుంచి అటాచ్ చేస్తున్నాను అనమాట. మన వీలుని బట్టి అండి. అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని డబల్ స్టిచ్ వేసుకోవాలి. 1కి 10 సార్లు చెప్తున్నాను. స్టిచ్ మీద స్టిచ్ ఇంకొకసారి వేసుకుంటేనే లంగా అనేది గట్టిగా ఉంటుంది. మనం కొన్న లంగాలు కూడా డబల్ స్టిచ్ వేయించుకుంటాము ఒకవేళ ఎప్పుడైనా కొన్న లంగాలు అలా అన్నమాట.
ఇదిగోండి వన్ సైడ్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. 2 పీసెస్కి 1 క్లాత్ అటాచ్ చేసేసాము. ఈ రెండింటిని అటాచ్ చేయాలి కదా, సో ఈ పార్ట్ తిరగమరగా చూసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇందాక కింద పెట్టి చూపించాను కదా ఏ సైడ్ ఏవి అటాచ్ చేసుకోవాలనేది, ఆ విధంగానే ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా మొత్తం పార్ట్స్ అన్నీ డబల్ స్టిచ్తో అటాచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మిడిల్ పార్ట్కి ఈ విధంగా ఇదిగోండి 2 పీసెస్ అటు 2 పీసెస్ ఇటు 2 పీసెస్ వచ్చే విధంగా, అంటే ఒక సైడ్ 2 పీసెస్ వస్తాయి, ఒక సైడ్ 1 పీసే వస్తుంది ఫోల్డింగ్తో. సో అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ అండి. నడుం బెల్ట్ ఇది ఇక్కడ నాకు 18.5 ఇంచెస్ వచ్చిందంటే మొత్తం చుట్టుకొలత 37 ఇంచెస్ అనమాట. సో 37 ఇంచెస్ సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి అది కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి క్లాత్ కట్ చేయలేదు కదా, సో అందుకని అది ఉంచేస్తాను. ఇక్కడ మొత్తం లంగా చుట్టుకొలత మొత్తం 21 ఇంచెస్ ఉంది. 21 ఇంచెస్కి మళ్ళీ మనం 21.5 ఉంది. మళ్ళీ దాన్ని మనం బొందుకి ఈ విధంగా 2 వైపులా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇలా నడుం బెల్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. మరి నడుం బెల్ట్ చిన్నగా ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అది ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు మనం పెద్ద ముక్కలు ఉన్నాయని చెప్పాను కదా, అదే మెయిన్ పార్ట్స్ 2 పీసెస్, ఆ 2 పీసెస్ దగ్గర మాత్రమే ఇలా కొంచెం బెళ్ళ కుచ్చులాగా అటు ఇటు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఈ లంగా ఏంటంటే పైన సన్నగా ఉంటుంది, కింద పార్ట్కి వెళ్ళేపాటికి లంబులాగా అంబ్రెల్లా టైప్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ కుచ్చు పెట్టుకోవాలి. మెయిన్ మిడిల్ పెద్ద పీసెస్ ఉన్నాయి కదా, సో అలా అక్కడ అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక కుచ్చు పెడుతున్నాను, అంటే ఒక బెళ్ళ కుచ్చులా అనమాట. ఆ పార్ట్కి ఒక బెళ్ళ కుచ్చు, ఈ పార్ట్కి అటు ఇటు ఈ విధంగా. ఈ కుచ్చు పెట్టుకునేటప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నడుం బెల్ట్కి కరెక్ట్గా ఇది వచ్చే విధంగా అటాచ్ చేసుకొని ఈ విధంగా ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది కదా, ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట. అంతేనండి. ఇది మళ్ళీ దీన్ని డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇది తర్వాత ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఇలా పైకి తీసేసి దీన్ని ఇలాగా లోపలికి చిన్నగా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. అంతేనండి. ఇది బొందు వేసుకుంటాం కదా, దానికోసం నడుం బెల్ట్ అన్నమాట. ఈ విధంగా దీని లోపల మనం నాడ అనేది ఎక్కించుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా ఈ కింద వైపు కూడా కరెక్ట్గా పడేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం కింద పాదం వైపు కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి కదా. ఈ లంగాను పొడవును బట్టి మన ఎంతవరకు వేసుకుంటామో అంతవరకు పొడవును బట్టి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఫోల్డ్ చేయవసరం లేదండి. ఆ క్లాత్ చివరి వైపే క్లాత్ కాబట్టి ఈ విధంగా డైరెక్ట్ స్టిచ్ చేసేయచ్చు. అయితే అక్కడక్కడ చిన్నగా కుచ్చు పెట్టుకోవాలండి, ఎందుకంటే కింద వైపుకి వెళ్ళేపాటికి వెడల్పుగా ఉంటుంది కదా ఇక్కడ, అందుకని చెప్పి కరెక్ట్గా కుట్ల దగ్గరికి వచ్చేసరికి కొంచెం కుచ్చు పడుతుంది అనమాట. ఇలా మొత్తం కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసిన తర్వాత అటాచ్ చేసేయడమే లంగాని. ఇలా మొత్తము డబల్ స్టిచ్తో జాయిన్ చేసేసుకోవటమే, అంతేనండి లంగా స్టిచ్చింగ్. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.